ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. హైదరాబాద్ గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం యూరియా కొరతపై ఆందోళనకు దిగారు. అలాగే మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి 15 రోజులు జరపాల్సిందిగా కేటీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గం కూడా అసంతృప్తితో లేదు, అందరూ అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీలోకి వెళ్లారు. దీనిపైన ఈ రోజు ఎలాంటి అంశాలపైన చర్చ పెడతారనేది కూడా స్పష్టత లేకుండా పోయింది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అంటే ఒకరికి రాష్ట్రంలో ఏదైతే వరదల కారణంగా ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఊర్లు కానీ గ్రామాలు కానీ అన్ని నీట మునుగుతూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ఇప్పటికే చేస్తుంది. దీనివల్ల అంటే రాష్ట్రంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు, జిల్లాలో నియోజకవర్గాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ రావడం వల్ల ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దీనికి దారితీస్తుంది. అది ఎలాంటి అంశం పైన కూడా ఇప్పటికీ ప్రధానంగా తెలియలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒకటే ఎజెండాతో స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము అసెంబ్లీలో గలమెత్తాం. ఒకటి యూరియా కొరత, హాస్టల్ ఫుడ్ పాయిజన్, ఎవరైతే రైతులకు ఇప్పటికీ ఎంతమంది చనిపోయారు అన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదు. రాష్ట్రంలో కూడా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా చెడిపోయిందని కూడా ఇప్పటికే ప్రజలందరూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక యూరియా కొరత తీర్చకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయని ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రోజు యూరియా అంశాన్ని చర్చిస్తుందా, లేకపోతే హాస్టల్ ఫుడ్ పాయిజన్ చర్చిస్తుందా, లేకపోతే గురుకుల విద్యార్థుల్లో జరిగే ఆత్మహత్యల గురించి చెప్తుందా, లేకపోతే ఉద్యోగుల ఆత్మహత్యలు చెప్తుందా, పీఆర్సీల గురించి చెప్తుందా, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే అవకాశాల గురించి చెప్తా, దేనిపైన కూడా ప్రధానంగా స్పష్టత లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేయలేకపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా వీళ్ళు ఇవాళ అసెంబ్లీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే భారీగా పోలీసులు కూడా మోహరించారు ఇక్కడికి. అంటే ఎలాంటి ధర్నాలు చేసుకోవడానికి కూడా, ఎలాంటి నినాదాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని కూడా ఇప్పటికి వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒకటే ఎజెండాతోని అసెంబ్లీలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడమే మా పని అనే విధంగా కూడా అక్కడ వాళ్ళు ప్రధానంగా వెళ్ళిపోయారు. యూరియా కొరత రాష్ట్రంలో తీరం లోటుగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా కొరత మాత్రం సఫిషియెంట్ గా ఉండేది. ఇంకా అంటే గ్రామాల్లో ఏ విధంగా ఉందంటే ఆటో డ్రైవర్ కి ఒక 3,000 ఇస్తే 10 యూరియా బస్తాలు తీసుకొచ్చే అవకాశాలు కనిపించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక యూరియా బస్తా కోసం మేము గంటల తరబడి, రోజుల తరబడి, 20 రోజులైనా కూడా మాకు ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు అనే అంశం పైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడదాం, రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగడదాం అని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీలో చర్చించాలి. కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకున్న విషయాలు మాత్రమే చర్చించే అవకాశాలు ఉంటాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అసలు మైక్ ఇచ్చే అవకాశాలు ఉంటుందా, మైక్ కట్ చేస్తారా, అసలు ఏమవుతుందో అనే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తలేదు. ఏదైతే అసెంబ్లీలో కనుక స్పీకర్ గారు క్వశ్చన్ గా ఉండాలో తప్పకుండా ప్రజల తరపున బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతుంది, ప్రజల తరపున బీఆర్ఎస్ గలమెత్తుతుందని కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ అసెంబ్లీ సెషన్లు ప్రయోజనాల కోసం ఉంటే బాగుంటాయి. దీన్ని 15 రోజుల పాటు కూడా కొనసాగించాలి. దానికంటే ఎక్కువ కొనసాగించినా కూడా మేము సిద్ధమని ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ప్రధానంగా ఈ అంశంపైన చర్చ పెట్టారు. రానున్న రోజుల పాటు కూడా ఇలాంటి అసెంబ్లీలో ప్రజా ప్రయోజనాల గురించి కూడా తేలిస్తే మాత్రం, చర్చ పెడితే మాత్రం దానికి మేము ఎన్ని రోజులైనా కూడా అసెంబ్లీకి వస్తామని కూడా ఇప్పటికే కేటీ రామారావు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అసెంబ్లీ శాసనసభ బీఆర్ఎస్ వాళ్ళకి సఫిషియెంట్ గా మైక్ ఇవ్వాలి, సఫిషియెంట్ టైం ఇవ్వాలి. కాళేశ్వరం కమిషన్, అది పీసీసీ కమిషన్ అని కూడా ఇప్పటికే కేటీ రామారావు గారు తెలిపారు.